ఆ అధికారము నాది అని చెప్పే తలను ఆయన చితుక్కొట్టడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేరిందా, నెరవేరలేదా? ఎలా నెరవేరిందో చూద్దాం. అదే 15వ వచనములో దేవుడు వాడిన మాట, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, నీ సంతానమునకును ఆమె సంతానం. ఒక స్త్రీ మోసగించబడింది. మరొక స్త్రీ గర్భము నుండి ఒక సంతానం బయలుదేరింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా. ఆగండి, ఒక మాట ఆలోచించండి. పరలోకం నుండి దిగి వచ్చిన దూతతో ఒక స్త్రీ మాట్లాడుతూ ఉన్నది. ఆమెకి సువార్త చెప్పటానికి దూత దిగి వస్తే ఆ దూత చెప్పిన సువార్త ఏంటంటే, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి. ఏం జరగబోతుంది? మరియా, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏ పేరు పెట్టాలి? పేరు కూడా ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? చెప్పాలండి అందరూ. దూత. నీవు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన ఏమవుతాడంట? గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇంత శుభవార్త చెప్పిన తర్వాత విన్నటువంటి మరి ఏమంటదంటే, నేను పురుషుని ఎరుగని దాననే. అందరూ చూడండి, మరియమ్మ దూతతో ఏమంటుంది చెప్పండి? నేను పురుషుణ్ణి ఎరుగను దానను. ఎందుకు ఈ మాట వాడుతుంది? నాకు పురుషునికి ఎటువంటి సంబంధము లేదు అంటే ఈమె ఎవరు? కన్యక. చెప్పండి, ఎవరీమె? కన్యక. ఒక కన్యక మాట్లాడుతుంది ఇక్కడ. ఒక కన్యకైన స్త్రీ ఏమంటుందంటే, మన శాస్త్రం ప్రకారం, మన విజ్ఞాన శాస్త్రం ప్రకారం, మనకు తెలిసిన జ్ఞానం అంతటిని మూటగట్టి ఆలోచిస్తే ఏ స్త్రీ అయినా సరే పురుషునితో సంబంధము లేకుండా జన్మనివ్వడం అనేది అసాధ్యం. అవునా కాదా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సృష్టిలో ఏ స్త్రీకి కూడా గర్భఫలము అనేది ఎలా వస్తుంది? పురుషునితో సంబంధం ఉన్నప్పుడే గర్భఫలం. ఈమెమడుగుతుందో తెలుసా? నేను వర్జిన్, నాకు ప్రదానము చేయబడ్డానే కానీ, యోసేపుతో నేను ప్రదానము మాత్రం అయ్యింది కానీ ఇంకా వివాహము కాలేదు. అసలు ఏ పురుషునితో నాకు సంబంధం లేదు. నా కుమారుడు ఎలా పుడతాడు? నేను యేసు అని పేరు ఎలా పెట్టాలి? చూసారా ఇది ఎలా? నేను కన్యకైన స్త్రీని, పురుషుని సంబంధము లేకోకుండా కదా. బైబిల్ కూడా ఒప్పుకుంటుందా ఆ విషయం? బైబిల్ కూడా ఒప్పుకోదు. అందుకే మనము ఎక్కడైనా సరే వంశావళులు చదివేటప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు పలానా. ఏంటిది? సంతానం అనేది మొట్టమొదట ఎవరికి ఆపాదించబడుతుంది? తండ్రికి. అవునా కాదా? తండ్రి.
పొలములో విత్తనాలు చల్లితే విత్తనం ఫలించినట్లుగా పురుషునికి దేవుడిచ్చిన ఆధిక్యత అది, స్త్రీకి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. ఇప్పుడు ఈమెం మాట్లాడుతుందంటే, కన్య అయిన మరియా, నేను పురుషుని ఎరుగని దాననే. నాకు సంతానం ఏంటండి బాబు? ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ విచిత్రం? ఇప్పటి వరకు అసలు నేను ఎక్కడ వినలేదు కదా. ఎక్కడ వినటం కాదు, అసలు ప్రపంచంలో లేదు అది. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రపంచంలో ఇప్పటి వరకు జరగలేదు, అది జరగబోదు. ప్రపంచంలో ఎక్కడా లేని వార్త ఇది. దేవునికి స్తోత్రం చెల్లించండి. నేను పురుషుణ్ణి ఎరుగని దాననే. నేను కనడం ఏంటండి? మీరు దూత కావచ్చు, మీరు పరలోకం నుండి వచ్చిన వారు కావచ్చు, నా ప్రశ్నకు ఒక జవాబు ఇవ్వండి చాలు. నేను గర్భము ధరించి కుమారుణ్ణి ఎలా కంటాను? ఇప్పుడు మీకు అర్థమైందా? 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. స్త్రీ సంతానము. ఎవరి సంతానము? ఇంగ్లీష్లో చూస్తే సీడ్ ఆఫ్ ఉమెన్, సీడ్ ఆఫ్ ఉమెన్ అని ఉంటుంది. స్త్రీ సంతానము. ఇది నిజంగా ఎప్పుడూ జరగలేదు, ఎప్పటికీ జరగదిక. అది కేవలము దేవుని ప్రణాళిక కాబట్టి ఆ మరియ గర్భము నుండి ఏ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ సహాయముతో ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన మాత్రమే పిలువబడాలి స్త్రీ సంతానము అని. నేను పెట్టుకోకూడదు ఆ టైటిల్. నేను స్త్రీ సంతానము అంటే అది అబద్ధం. మీరు స్త్రీ సంతానం అంటే అది అబద్ధం. స్త్రీకి జన్మించడం గురించి మాట్లాడటం లేదు. స్త్రీ సంతానం అంటే ఏ పురుషునితో సంబంధం లేని ఒక స్త్రీ, ఒక కన్యక గర్భం ధరించింది. అదే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది ఎవరు చెప్తున్న మాట? ఎవరి ద్వారా రాయబడిన మాట? యెషయా ప్రవక్త. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుని నోట నుండి వచ్చిన మాట స్త్రీ సంతానము, పురుషుని సంతానం, స్త్రీ సంతానము అని వచ్చిన మాట ఇక్కడ ఈయనేం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఎలా ప్రారంభించాడు చూడండి. దేవుడే చూపించే సూచన ఇది. దేవుని స్తోత్రం. దేవుడు మాత్రమే చేయగలిగిన పని ఇది. తానే ఒక సూచన మీకు చూపును. ఎప్పుడండి యెషయా గారు? ఆగండి, టైం వస్తుంది. దేవుని స్తోత్రం. యెషయా గారు ఎప్పుడండి ఇది? టైం వస్తుంది. దేవుడే చూపించబోతున్నాడు ఆ సూచన. ఆ టైం వచ్చినప్పుడు మీరు చూస్తారు. ఇది యెషయా ప్రవక్త చెప్పింది. కన్యక గర్భవతి అయి కుమార్తెను అని ఉందా? ఇక్కడ కుమార్తెనని ఉందా? కుమారుడని ఉందా? కుమారుని కనును. కన్యక. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. దేవుని నోట నుంచి వచ్చిన వాగ్దానం ఎందుకు వచ్చిందో తెలుసా? మానవుడిని నాశనం చేయాలని చూసావు కదా, అదే మానవ జన్మ. దేవుని స్తోత్రం. అదే మానవ శరీరమును ధరించుకొని ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతడు కన్యకు మాత్రమే జన్మిస్తాడు. పేరుకు మాత్రమే, పైకి పేరుకు మాత్రమే యేసుక్రీస్తుకి తండ్రిగా పిలువబడుతున్నాడు. కానీ అసలు ఆ విషయం కూడా మత్తయి సువార్తలో చూస్తే
ఏమని ఉంటుంది? మరియ కుమారుడైన యేసు. చదువుతారా ఆ మాట కూడా మొదటి అధ్యాయంలో? యేసు క్రీస్తు జనన మెట్లనగా ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు కాదమ్మా, 16వ వచనం చూడండి, మొదటి అధ్యాయం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆగండి, యాకోబు ఎవరిని కన్నాడంట? యాకోబు కుమారుడు ఎవరంట? యోసేపు. యాకోబు యోసేపు ఎవరు? మరియ భర్త. పైనుంచి కింద వరకు మీరు చదువుకుంటూ వస్తే అవన్నీ చదవద్దు. అబ్రహాం ఇస్సాకు యాకోబును, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను, యోదా తామారు నందు పెరేసును జరాహును కనెను అని వచ్చింది కదా. ఇప్పుడు చివరిలో మనం చదువుతున్నాం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చెప్పబడదాం దేవునికి. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ పైన లిస్ట్ అంతటికి తండ్రి పేరు ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి పేరు లేదేంటి? తండ్రి పేరు లేదేంటి? మరియ భర్త అయిన యోసేపును కన్నాడు యాకోబు, అంతవరకు బాగుంది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, యోసేపు యేసుక్రీస్తును కనెను లేదా యేసును కనెను అని ఉండాలి కదా. ఆర్డర్ తప్పింది ఎందుకని? దేవుని స్తోత్రం. ఈయనకి భూమి మీద తండ్రి లేడు. హల్లెలూయా. భూమి మీద నిజంగా ఈ మానవ జన్మ ఎత్తినటువంటి యేసుక్రీస్తుకి భూమి మీద ఏ తండ్రి ఏ పురుషుడు కారకుడు కాదు. దేవుడు మరొకరి ద్వారా పుట్టడం ఏంటి? ఈజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన మనిషి జాతిని విమోచించడానికి వచ్చాడు. దేవుడు ఇంకొక పురుషుడు ద్వారా పుడితే ఆ పురుషుడు దేవుడు అవుతాడు. అందుకని ఆయన మానవ జన్మ ఎత్తాలి కనుక స్త్రీ గర్భము గుండా వచ్చాడు తప్ప ఈయనకి తండ్రి లేడు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఏ విషయము తప్పిపోవట్లేదు. ఆదికాండం 3:15 కానీ, యెషయా గ్రంథం 7:14 కానీ, మత్తయి సువార్త 1:16 కానీ చూడండి. ఆమెయందు క్రీస్తు అనబడిన, దేవుని స్తోత్రం చెల్లిద్దాం, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె ఎందు పుట్టెను, అంతే. ఆమె ఎందు పుట్టెను. అందరు చెప్పండి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎందుకు పుట్టాడో? క్రిస్మస్ బాగా బలంగా చేసుకోండి. హల్లెలూయా. ఎందుకు మనం క్రిస్మస్ గొప్పగా ఆనందించాలో బలంగా చేసుకోవడం అంటే ఇంకేదో చెప్తున్నాను అనుకోబాకండి. బహుగా అతిశయిస్తూ ఆనందిస్తూ సంతోషంగా ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఆయన స్త్రీ సంతానంగా భూమి మీదకి వచ్చాడు విమోచించటానికి, మానవ జాతిని విడిపించటానికి, రక్షించటానికి ఆ ప్రభు వచ్చాడు.